హలో అండి, హాయ్, వెల్కమ్ టు అపర్ణాస్ కిచెన్. టుడేస్ రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ కూల్ కోనసీమ కొబ్బరి ముంజు. అదేంటి కోకోనట్ జెల్లీ. ఈ కోకోనట్ జెల్లీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో చూపిస్తాను. ఈ సమ్మర్లో పిల్లలు కనుక చేసి పెడితే కనుక చాలా ఇష్టంగా తింటారు. పదే పదే అడిగి మరీ చేయించుకుంటారు. అంత బాగుంటుంది. మనకి పల్లెటూరులో దొరికే తాటి ముంజులు తింటే ఎలాంటి ఫ్లేవర్ అయితే వస్తుందో సేమ్ ఫ్లేవర్ ఈ కోకోనట్ జెల్లీ తింటుంటే మనకు అలా అనిపిస్తుందండి. అంత బాగుంటుంది. ఫస్ట్ అయితే ఈ కోకోనట్ జెల్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అలాగే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఈ వీడియోలో చూపిస్తాను. ఈ కొబ్బరి ముంచి తయారు చేసుకోవడం కోసం కొబ్బరి బొండాలు లేత కొబ్బరి ఉన్నవి, వాటర్ కాస్త ఎక్కువగా ఉండేవి తీసుకోండి. కొబ్బరి లేతగా ఉంటేనే మనం కొబ్బరి ముంచి తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. సో లేతవి తీసుకోండి. కొబ్బరి బొండాలు ఎన్ని తీసుకుంటున్నాం అనేది లెక్క కాదు, దాంట్లో ఉండే వాటర్ క్వాంటిటీని బట్టి మనం అన్నీ కూడా కొలత అనేది తీసుకుంటాము. నేను 4 కప్పుల కొబ్బరి నీళ్ళతో కోకోనట్ జెల్లీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. 4 కప్పులకి 1 కప్పు అంటే 1/4. 4 కప్పులు కొబ్బరి నీళ్ళకి 1 కప్పు షుగరు, 1 కప్పు చైనా గ్రాస్ తీసుకోండి. కొబ్బరి నీళ్ళ టేస్ట్ని బట్టి పంచదార పెంచి తగ్గించుకోవచ్చు. చైనా గ్రాస్ ప్లేస్లో అగరగర పౌడర్ కానీ లేదా జెల్లీ పౌడర్ కూడా యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. 1 కప్పు కొబ్బరి నీళ్ళలో 1 కప్పు పంచదార, 1 కప్పు చైనా గ్రాస్ మూడింటిని కలిపి స్టవ్ మీద పెట్టుకొని చైనా గ్రాస్ మొత్తం మెల్ట్ అయిపోయి కరిగిపోయేంత వరకు మనం వాటర్ని ఉడికించుకోవాలి. మనం 4 కప్పుల నీళ్ళని ఉడికించట్లేదండి, 1 కప్పు మాత్రమే తీసుకుంటున్నాం. మిగతా 3 కప్పుల కొబ్బరి నీళ్ళని డైరెక్ట్గా యాడ్ చేసుకోవడమే. అది ఉడికే లోపల మధ్య మధ్యలో తిప్పుతూ మనం తీసుకున్నటువంటి కొబ్బరిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పెట్టుకోండి. కొబ్బరి లేతగా ఉన్నా పర్వాలేదు, కానీ ముదురుగా మాత్రం ఉండకూడదు. సో లేతగా తీసుకోండి. స్టవ్ మీద పెట్టుకొని కంటిన్యూషన్గా తిప్పుతూ ఉండండి, లేదా అడుగు పట్టి అడుగు నుండిపోయి మనకి దగ్గరగా ఉండలాగా కట్టేస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించేసి మిగతా 3 కప్పుల కొబ్బరి నీళ్ళని ఈ ఉడికించుకున్నటువంటి జెల్లీ వాటర్లో కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ చల్లారిపోయిన జెల్లీ వాటర్ని ఫ్లాట్గా ఉండే ఒక బౌల్ తీసుకొని, లేదా చిన్న చిన్న బౌల్స్ అయినా పర్వాలేదు, చిన్న చిన్న కప్స్ లాంటివి ఉంటాయి కదా, వాటిలో అయినా లాస్ట్లో అడుగున కొద్దిగా కట్ చేసుకున్నటువంటి కొబ్బరి ముక్కల్ని వేసుకొని పైన జెల్లీ వాటర్ పోసుకోండి. దానిపైన కూడా గార్నిష్ లాగా కొద్దిగా కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టేసుకొని ఒక 3 అవర్స్ అనేది కంటిన్యూషన్గా కూల్ అవనివ్వండి. డీప్ ఫ్రీజ్ ఏం యూజ్ చేయక్కర్లేదు, నార్మల్ ఫ్రీజర్లోనే 3 అవర్స్ సెట్ అయిపోతుందండి. బయట నార్మల్ రూమ్ టెంపరేచర్లో అయితే కనుక ఖచ్చితంగా 6 అవర్స్ అయినా పడుతుంది. కానీ జెల్లీ సెట్ అయిపోయిన తర్వాత కూడా ఖచ్చితంగా డీప్ ఫ్రీజ్లో ఒక 1 అవర్ అనేది పెట్టుకుంటేనే ఆ కూలింగ్ వల్ల ఈ కొబ్బరి ముంచి టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది. సో ఖచ్చితంగా జెల్లీ మనకి సెట్ అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ ఖచ్చితంగా పెట్టుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కూల్ కొబ్బరి ముంజు రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీస్ అన్నీ మీ వరకు వస్తాయి.